మళ్ళీ ఈ ఫ్రస్ట్రేషన్ లో సాయిరెడ్డి గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది. మీ నాయకుడు ఈ రోజు పనికిరానటువంటి వ్యక్తి. నీకు స్పాట్ నేను ఎడతాగా. 74 ఏళ్ల ముసలోడు అన్నావు. అది నేనే. నువ్వేమన్నా 16 ఏళ్ల బాలుడు. వాడిని చూస్తే నాకే ముడ్రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. నువ్వు 67 సంవత్సరాలు. 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా. 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. ఎంజాయ్మెంట్ ఇంకా సరిపోలే, ఇంకా ఇంకా ఎంజాయ్ చెయ్య. నీకన్నా 16 ఏళ్ళు. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివ. ఎంత? 67 years 156 days. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. నువ్వు మాత్రం యంగ్స్టర్, మాత్రం ఇంటెలిజెంట్, మిగతా వాళ్ళు సెనాయి. చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. తిరిగి అధికారంలోకి వచ్చి రాడు రానివను నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే పెద్ద మాట అన్నాడు సరాడు. తిరిగి జైలు పాలు కాక తప్పదు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఏంది? చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా? చంద్రబాబు నాయుడిని లోపలేస్తావా? ఏ చూడు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజా ప్రతినిధినైనటువంటి నా మీద నా పైన 21 కేసులున్నాయి. ఏటు విజయసాయి రెడ్డి, నీ బతుకు యాడున్నా ఏటు నేనే. ఇప్పుడు నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏటు ఎవడురా అంటే విజయసాయి రెడ్డి. అంటే అది మరి ఏడా చూస్తే కేవీ రావు ఇది కాకినాడ పోర్టు సెజుల్లో చూసుకుంటే దీంట్లో కూడా నువ్వేంది ఏటు గానీ ఉన్నావు. నీ బతుకంతా ఏటు అయిపోయినా. ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంట. ఆయన కంటే యంగ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలనంటే చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా నారా లోకేష్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మీకు చంద్రబాబు గారికి తేడా 6-7 ఏళ్ళు. మరి ఆయన వయసు అయిపోతే మీరు నవమన్మధుడు అయ్యారేమో నాకు తెలియదు. అందరిని ఇలాగే అనుకుంటున్నారే. దీనమ్మ మెయింటైన్ చేయలేక తోల తీరిపోతుంది. సరే, యంగ్ ఇస్తే బాగుంటుంది వయసులో ఉన్న వాళ్ళకంటే అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిల గారు చిన్న కదా. కరెక్ట్ మనిషి. షర్మిల గారికి ఇచ్చేయండి వైసీపీగా అధ్యక్ష పదవి. ఓహో, వాళ్ళెవరు అటమైంది, భలే ఉంది అబ్బా. ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత దారుణంగా తిట్టారండి ఏకవచనంతో. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ భయంకరంగా పనికిరాని వాడని, అసమర్థుడని, సినిమా వాడని రకరకాలు కదా. మీరు ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన చాలా గొప్పవాడు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఏముండకుండా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాయకుడిని తింటే ఏమొస్తుందిరా? బొక్కలో వేస్తాం. తప్పు చేసిన బొక్కలో వేస్తాం. నువ్వు తప్పు చేస్తుంటే నువ్వు బొక్కలోకి పోతావని. నెక్స్ట్ వేసేది నిన్నే. అంటే నా మీద కేసు పెడితే, నేను చేసిన పాపాలకి కేసు పెడితే నిన్ను కావాలని లోపలేస్తానని బెదిరిస్తావా? థ్రెట్ ఇస్తావా ఒక ముఖ్యమంత్రికి? ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ రోజు నేను చెప్తున్నా, వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయం వేస్తుంది. చంద్రబాబు మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరు అందరూ గమనించాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా